మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారుల అపాయింట్మెంట్ కోరుతున్నాడు అని చెప్పేసి కొన్ని వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి కథనాలు. అయితే నిజంగానే అపాయింట్మెంట్ అడుగుతున్నాడో లేదో అది పక్కన ఉంచితేలాగా ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారో అనేక అంశాల గురించి సంబంధం ఉన్నా లేకపోయినా వాటికి సంబంధించి విశ్లేషణ చేస్తూ ఇదిగో ఇది ఇలా జరిగిందని చెప్పేసి ఊహాగానాలతో కొన్నిసార్లు వీడియోలు చేసేటువంటి నాగేశ్వరరావు గారు ఇంత బహిర్గతంగా పేపర్లో ప్రచురితం అయినా కూడా ఎందుకని దీని మీద స్పందించలేదు. మరైతే ఈరోజు ఇదే అంశం మీద కొద్దిమేర విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నాడు షణ్ముఖ్. నమస్తే. నమస్కారం అండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు స్వయం ప్రకటిత మేధావి. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి వచ్చిందంటే గతంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలా బలంగా దుమారం రేపిన అంశం. ఆయనే కీలకమైన వ్యక్తి దాంట్లో. మరి ఎక్కడా జరగని అంశాల గురించి ఊహాగానాలకు సంబంధించి మాట్లాడే వ్యక్తి పేపర్లో కళ్ళకు ముందు కనపడుతుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారిని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు అది ఎందుకో కూడా చెప్పాలి కదా, మరి అసలు నిజంగా వాస్తవాలు కాదు చెప్పాలి కదా, ఏ నెల్లి ఏం మాట్లాడతాడో కూడా చెప్పాలి కదా. మరి ఎందుకు ఇంకా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు దాని గురించి నోరు మెదపట్లేదంటే మీ మాటలు ఏమంటావు? మీరు ఇందాక స్వయం ప్రకటిత మేధావి అని చెప్పేసి అనడం జరిగింది. సో అది నాకు తెలిసి ఆయన నిజంగానే మేధావి. కానీ ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్నటువంటి విశ్లేషణల పరంగా మేధావిగా మారిపోయారు అని చెప్పేసి తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్టులు ఒక ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు అమ్ముడు పోయారు అనే విధంగా వాళ్ళే వ్యాఖ్యానించడం జరిగింది. సో నేనేమంటున్నానంటే గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆగమేఘాల మీద జరిగిందో లేదో తెలియకోకుండా ఇలా జరిగింది అమిత్ షాకు మధ్య పవన్ కళ్యాణ్ గారికి మధ్య అని చెప్పేసి ఈ విధంగా మాటలు జరిగాయి, మంతనాలు జరిగాయి అని చెప్పేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పేటువంటి ఈ మేధావితనం ఈరోజు ఏమైపోయింది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఒక పేపర్కి ఒక ఆర్టికల్ వచ్చింది ఏమని, నరేంద్ర మోడీ గారి అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోసము జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభ పక్ష నేత అయినటువంటి మిథున్ రెడ్డి గారు మరి అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారని చెప్పేసి ఆర్టికల్ వచ్చింది. మరి ఇప్పటి వరకు వెయిట్ చేశానండి నేను, ఆయన చేస్తారో లేదో, మరి ఆయన ఖచ్చితంగా చేస్తారనేటువంటి నమ్మకంతో నేను వేచి చూశా. కానీ ఎక్కడ మరలా కూడా ప్రొఫెసర్ నాగేశ్వర గారు అడ్డంగా దొరికిపోయారని అయితే ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నాగేశ్వర గారు నిత్యము ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాలపైన విశ్లేషణలు చేసేటువంటి ఈయన కేవలం జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేదలికే సన్నాయి నొక్కులు నొక్కడమా లేకపోతే కంప్లీట్గా టాపిక్ పైన వీడియో చేయకపోవడం లాంటివి చేస్తూ ఉన్నారనేది ఇక్కడ మా యొక్క ఆరోపణ. నేనేమంటున్నానంటే ఉన్నది లేనిది లేది ఉన్నట్టు జరిగేటువంటి చెప్పేటువంటి మీలాంటి భవిష్యవాణి కదా. మరి ఆనాడు కాలజ్ఞానం రాసినటువంటి బ్రహ్మంగారు ఏ విధంగా అయితే ఉందో ఈనాడు రాజకీయ నాయకుల మధ్య ఏమేం మంతనాలు చేస్తున్నారనేటువంటి కొత్త కాలజ్ఞానము చెప్పేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో అంటే ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు అనేది ఈరోజు అందరికి అర్థమవుతూ ఉంది. సొంత రాష్ట్రానికి సంబంధించినటువంటి జర్నలిస్టులు చీకొట్టేటువంటి పరిస్థితి తెచ్చుకున్నటువంటి వ్యక్తి నాగేశ్వర గారు. ఈరోజు అలాంటి వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్సీ, మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, రాజకీయ నాయకులు మొత్తం అందరూ గౌరవించేటువంటి వ్యక్తి ఈరోజు ఈ విధంగా మారిపోవడానికి గల కారణం ఏంటి అంటే కామెంట్ల రూపంలోనే ప్రజలే చెప్తా ఉన్నారు స్వచ్ఛందంగా. ఈరోజు మీరు నేను చెప్పేటువంటి మాటలు కాదు. సో నేనేమంటున్నానంటే నాగేశ్వర్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, సార్ జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేస్తున్నారట ఆర్టికల్ మీద ఒక విశ్లేషణ చేసి మీ యొక్క మేధావితనం ఆ వీడియో చేస్తే దాంట్లో ఏమని చెప్తారని చెప్పేసి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు మీ వీడియో కోసము మీ విశ్లేషణ కోసం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పుడైతే చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలుకి ఈ సమయంలో ఎందుకు నరేంద్ర మోదీ గారిని అపాయింట్మెంట్కు అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మీ మాటలు ఏమంటారు? అసలుకి నరేంద్ర మోడీ గారు నాకున్నటువంటి అవగాహన మేరకు మాత్రమే నేను చెప్తా ఉన్నానండి. అపార్ట్ ఫ్రమ్ పార్టీస్, అపార్ట్ ఫ్రమ్ మొత్తం అంతా ఏది కాకోకుండా ఒక సామాన్య ఓటర్గా నాకున్నటువంటి సమాచారం మేరకు నేను చెప్పేది ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవకాశం ఏంటి, దేని పరంగా అపాయింట్మెంట్ ఇస్తారు అనేటువంటి కోణాల పరంగా మనం పరిశీలించినట్లయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ, పేపర్ లీకులు అని చెప్పేసి దేశమంతా ఈరోజు ఒక కంప్లీట్గా డైవర్షన్ అంటే ఆ టాపిక్ మీదకి వెళ్ళిపోయింది. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సర్కారు ఈ అంశం మీద కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని కాదని, పవన్ కళ్యాణ్ గారిని కాదని
లేకపోతే భారతీయ జనతా పార్టీ 2024లో అధికారంలో ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వల్లే. మరి అటువంటి వారిని వదిలిపెట్టేసి ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చేసి సో ఒక మెసేజ్ ఇవ్వరు. ఎందుకంటే ఈ మెసేజ్ కానీ ఇస్తే ఇక జీవితంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విశ్వసించాలనేటువంటి విషయం కూడా నరేంద్ర మోడీ గారికి తెలుసు, అమిత్ షా గారికి తెలుసు. నాకు తెలిసి అంత సాహసం చెయ్యరు, ఆ పని చేయరు అనేది అయితే నేను బిలీవ్ చేస్తా. ఒకవేళ కానీ అదే కానీ జరిగితే ఇంకా చరిత్ర అనేది ఇంకా మరిచినటువంటి పుస్తకమే అయిపోతుంది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ. నమస్కారం.